పోలీసు సమాజానికి ప్రాణవాయువు లాంటి వాడు. ఆ పోలీసు ఈ రోజున రోడ్డున పడ్డాడు, అవమానపడుతున్నాడు. ఈ తప్పెవరిది? ఈ ప్రభుత్వానిది, ఈ ముఖ్యమంత్రిది. ఈ ముఖ్యమంత్రి పదవిలో ఉండటానికి అనర్హుడు. తక్షణమే రాజీనామా చేయాలి. ఈ ముఖ్యమంత్రి రాజీనామా చేసేంత వరకు నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నానని మనం చేస్తున్నాం. ఇప్పుడన్నా చెప్పారా అదే ఈ దీక్షకు పోలీసుల రాజీనామాకు ముఖ్యమంత్రికి సంబంధం ఏందన్నా? ఈ ముఖ్యమంత్రి నన్ను రాజకీయ సన్యాసం చేయించాడు. ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలేదు. అరెస్ట్ చేయించాడు. స్టేట్ లో ఏ ఒక్క పోలీసు డ్యూటీలో లేడు. జనం మీద పడి కొట్టే వాళ్లను కొట్టండి, దోచుకునే వాళ్లను దోచుకోండి. జనం ఏడుస్తూ రోడ్ల వెంట పరిగెత్తాలి. ఎవళ్ళైనా ఇళ్లల్లో దాక్కుంటే ఆడోళ్ళైతే శీలం పోతుంది, మగోళ్ళైతే ప్రాణాలు పోతాయి. ఇళ్లను కాపాడిక ఏ పోలీసు వస్తాడో చూద్దాం. మక్కలు గది అనరా. పాపయ్య ఇదిగో బాబు, ఎంతైందో తీసుకుని చిల్లరివ్వు. ఇచ్చాడు ఏం లేదు. ఏంటి ఇవ్వవా? పోలీసు వాళ్ళకి చెప్పుకుంటావా? పోయి చెప్పుకోపో. రిటైర్మెంట్ డబ్బుతో ఎరా, నీకు బండి కావాలా ప్రాణాలు కావాలా? ఏందిరా చూస్తున్నావు? కేసు మళ్ళీ కోర్టుకు రాకుండా కేసు పేపర్లన్నీ తగలబెట్టండి రా. ఏంటండి, పోలీసులు లేరని కోర్టుల మీద పడి దౌర్జన్యం చేస్తారా? జడ్జి గారిని వదిలిపెట్టద్దు. దీనివల్ల ఎన్నో కేసుల్లో ప్రధాన నిందితులకు, హంతకులకు, దోపిడీ ముఠాలకు శిక్ష పడే అవకాశం లేకుండా పోతోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్ముందు రాష్ట్ర పరిస్థితి ఏంటో ఊహలకు కూడా అందకుండా ఉంది. ఈ సెంటర్ లోనే మీరు క్యాబరేజ్ చేయాలి. ఏం చూస్తున్నారే? కెమెరా చేస్తారా? బట్టలు కూడా ఏమంటారా? కాపాడండి అయ్యా, మమ్మల్ని కాపాడండి. మమ్మల్ని కాపాడండి సార్. మా ఇంట్లో ఆడోళ్ళు రోడ్డు మీదకి లాగి డాన్సులు చేస్తున్నారు సార్. మమ్మల్ని కాపాడండి సార్. వాళ్ళు చేసే అవమానాలు, దౌర్జన్యాలు సహించలేకపోతున్నారు సార్. మమ్మల్ని రక్షించండి సార్. మీ పోలీసులు లేకపోతే మేము ప్రజలు బతకలేవు సార్, బతకలేవు సార్. రావడం ఆలస్యం అయితే మా మానవ ప్రాణాలు పోతాయి సార్. మీరు అర్జెంట్ గా రండి సార్. అర్జెంట్ గా రావాలరా మీకోసం. మళ్ళీ కాపాడమని వచ్చినట్టు కాల్చి మారేస్తారు. పై అధికారం నుంచి పొలిటీషియన్ దాకా, జేబు దండల నుంచి ఫ్యాక్షనిస్టుల దాకా అమ్మ నా బూతులు తిడుతున్నా మేము పట్టించుకోకుండా మీకు సేవలు చేసావురా. మీకు కూడా మమ్మల్ని వాడేసుకుని వదిలేయాలని బుద్ధి పుట్టింది అంటే ఎందుకు చేయాలరా మీకు సేవ? చెయ్యం. మీరు చస్తే సేవ పంచనామా రాయడానికి కూడా రావరా? ఏ రౌడీ ఎమ్మెల్యే మాటలు విని మీరు మమ్మల్ని ఎదవలు చేశారో నా చావండి రా. ఈ పోలీసు ఉద్యోగంలోకి రాకముందు ఈ సొసైటీ నాశనం అవ్వడానికి రౌడీలు, రాజకీయ నాయకులు, ఫ్యాక్షనిస్టులు, నక్సలైట్లు, పోలీసులు అనుకున్నారు సార్. కారణం కాదు సార్, కాదు. ఈ ప్రజలు సార్. వీళ్లకున్న జబ్బులు ఎవరికి లేవు సార్. ఆ జబ్బు వల్లే ఒక్కొక్కడు ఇళ్లలో దాక్కుని సాక్ష్యం చెప్పకుండా పోలీసులు ఎదవలు చేశారు సార్. I have to invent a new language to accuse people like you. మిమ్మల్ని తిట్టాలంటే కొత్త భాష కనిపెట్టారా? ఎవర్రా ఇళ్ళు? నా భార్య బిడ్డలు. నీకు పెళ్ళం కావాలా, కూతురు కావాలా? అదేంటండి? ఏ డిసైడ్ చేసుకోలేకపోతున్నాడు గానీ ఇద్దరిని తీసుకురండి. ఇది అన్యాయం సార్, ఇది అన్యాయం సార్. ఎందుకు సార్ మాట చెప్పాల్సింది మా కాదురా, పోలీసులకి. లాక్కరండి రా. పోలీసులకు ఫోన్ చేస్తాను. హలో
హలో రేయ్, ఎవడు ఎక్కడేంట్రా? ఏమైపోయారా? ఎక్కడ తెచ్చారా అందరూ? మా ఎమ్మెల్యే గారు దేవుడ్రా, ఆయనకి ఫోన్ చేస్తాను. నేను అడిగి చెప్పుకోవాలరా బాబు. హలో హలో, ఏమయ్యవరా దరిద్రుడా? ఏం చేస్తున్నావురా? ఎత్తవేంట్రా? చచ్చావురా? నువ్వు కూడా చచ్చిపోయావా? ఏమయ్యారా నాయకులారా? ప్రభుత్వమే పట్టించుకోకపోతే మేము ఎవరితో చెప్పుకోవాలరా? మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేసాం, మంత్రులు చేసాం, ముఖ్యమంత్రులు చేసాం. మీ ప్రభుత్వం ఏం చేస్తుందిరా? సమాధానం చెప్పండిరా. మేము నీటి పన్ను కడుతున్నాం, రోడ్డు పన్ను కడుతున్నాం, ఇంటి పన్ను కడుతున్నాం. మా బతుకులు ఎవరితో చెప్పుకోవాలరా? మేము బతికి పట్ట కట్టాలంటే ఎవరి కాళ్ళు పట్టుకోవాలరా? ఎవరి సంకరాకాలరా? చెప్పండిరా. ఎవరిది చెప్పండి, సమాధానం చెప్పండి. గుండాలు రౌడీల నుంచి మమ్మల్ని ఎవరు కాపాడతారండి? ఓట్లేసి మిమ్మల్ని ఎంపీలని ఎమ్మెల్యేలను చేసింది మమ్మల్ని కాపాడతారని దీనికి ముఖ్యమంత్రి గారే సమాధానం చెప్పాలి. ఎవరికి చెప్పుకోవాలి మా కష్టాలు? ఒక్కరు కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. అడగడానికి వచ్చినప్పుడు మాత్రం మాకు అది చేస్తామని అంటారు. ఇప్పుడు రౌడీలు మా ఇళ్ళ మీద పడి దౌర్జన్యం చేస్తుంటే ఒక్కరు కూడా ప్రజాప్రతినిధులు ఎవరు పట్టించుకోకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎవరికి Government servants, doctors, lawyers, senior citizens are being suffered by local rowdies. So government has to take severe action to control these circumstances. आंध्र प्रदेश में गुंडागिरी से सारे हॉस्पिटल्स बंद किए गए हैं. మహిళలపై జరుగుతున్న దాడుల వల్ల పలు ప్రాంతాలు అల్లకల్లోలంగా తయారయ్యాయి. ఈ అకృత్యాలు భరించలేక ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. ఒంటరిగా వెళ్తున్న వారిపై దుండగులు అఘాయిత్యాలకు పాల్పడి దోపిడీలు, దొంగతనాలు చేస్తున్నారు. ఎదురు తిరిగిన ప్రజలను హత్య చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆంధ్రులంతా ఆందోళన పడుతున్నారు. Due to the resignations of the police, the people of Andhra Pradesh are suffering with many problems. మిస్టర్ నాయుడు, ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో. అఆల్ రానివాడు కూడా మంత్రి అయిపోయి ఐఏఎస్లను, ఐపీఎస్లను శాసిస్తున్నాడంటే ఆ తప్పు వాడిని ఎమ్మెల్యే చేసిన ప్రజలది కాదయ్యా. అసలు వ్యవస్థలోనే లోపాలున్నప్పుడు కేవలం ప్రజల మీద కోపం తెచ్చుకోవడం న్యాయం కాదు. ప్రజలు అమాయకులయ్యా. అతివృష్టి మూలంగానో, అనావృష్టి మూలంగానో, కరువులొచ్చినా, కష్టం వచ్చినా వాళ్ల బాధలేవో వాళ్లు పడుతూ బతుకుతున్నారే తప్ప దోపిడీలు చెయ్యాలనో, దోచుకోవాలనో, దౌర్జన్యాలు చెయ్యాలనో ఆలోచనే రాని మంచివాళ్లయ్యా ప్రజలు. అలాంటి ప్రజల్ని మా రాజకీయ నాయకులు మోసం చేసి మీ పోలీసులు నిందించి వాళ్ల బ్రతుకుల్ని నాశనం చేయకండి. ఇదిగో నా రాజీనామా పత్రం. ఇంకెప్పుడైనా మా ఎమ్మెల్యేలు కానీ, మా మంత్రులు కానీ మీ విధి నిర్వహణలో అడ్డుపడితే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను. దయచేసి ప్రజల్ని కాపాడండి. మనమంతా వాళ్ల కోసం పనిచేసే సేవకులం అనే నమ్మకాన్ని ప్రజలకు కలిగించండి. రాజీనామా అక్కర్లేదు సార్. మాకు ప్రజలన్నా, ప్రజాస్వామ్యం అన్నా చాలా ప్రాణం. తేజ, ఎస్ సార్. సురేష్ సార్, ప్రజల్ని కష్టపెట్టే వాళ్ళు చించి ఊతికి ఆరేయండి. గో. ఎస్ సార్. ఎవ్వని కమ్మినా పైసలే పైసలు రా. నమస్కారం అయ్యా. మమ్మల్ని ఏం చేయొద్దు. మర్యాదగా నీ పళ్ళాన్ని పంపించావా సరే, లేకపోతే నిన్ను చంపి నీ పళ్ళాన్ని రేపు చేస్తా. తగలబెడతారా? రే పట్టండి. జడ్జి గారి మీద చేస్తావరా? రే నేను నీ కేసే శిక్షదేరా.
ఆయన వెంటనే రాజీనామా చేయాలి. మళ్ళీ పోలీసులపై గౌరవం పెరగాలి. పోలీసులంటే మీకు అంత ఇష్టమా సార్? పోలీసులంటే భలే ప్రాణం తమ్ముడు నాకు. పోలీసులంటే అంత ప్రేమ ఉన్నవాళ్ళు ఒక పోలీస్ ఆఫీసర్ అతని కుటుంబాన్ని ఎందుకు చంపారండి? మీ రాజకీయాలకు ఎలా బలి చేశారండి? చాలా తప్పుగా మాట్లాడుతున్నావు తమ్ముడు. నేను పోలీసులను చంపటం ఏంటి? విమర్శించడానికి హద్దు ఉండాలి. సాక్ష్యంతో మాట్లాడండి. సాక్ష్యంతోనే వచ్చాను. మీకు చెంచాగిరి చేసినందుకు నన్ను బట్టలోడు తీసి చెప్పి పెట్టుకొట్టి నన్ను ఒక సిన్సియర్ ఆఫీసర్ గా మార్చాడే ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేష్. మీ పొలిటీషియన్ చంకనాకినందుకు మా పోలీసులు ఉతికారేశాడే ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేష్. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లంగా పనులు చేసినందుకు మిమ్మల్ని రాజకీయ సన్యాసం చేయించాడే ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేష్. బతికే ఉన్నాడు, సాక్ష్యంగా ఉన్నాడు, ఎక్కడే ఉన్నాడు చూడ. నీ చేతులు నరికింది ఎమ్మెల్యే భగవంతుడు. ఆ భగవంతుడు ఎవరో కాదన్నా, సిఐ మహేష్. భగవంతుడా! उधर है क्या देखो। युगे युगे
వద్దు వద్దు, నన్ను చంపొద్దు, వద్దు, నన్ను చంపొద్దు, నీకు నన్ను పట్ట, వద్దు, నన్ను చంపొద్దు, వద్దు, నన్ను చంపొద్దు, నీ కాళ్ళు పట్టుకుంటే నన్ను చంపొద్దు. పొలంలో మందేస్తే పురుగులు చావాలి, ఎంత పురుగు చస్తే అంత ఎక్కువ పంట పండుతుంది. నీ మూలంగా సమాజంలో ఎన్ని పురుగులు చచ్చాయన్నది పక్కన పెడితే అలాంటి ఆలోచన విధానానికి శ్రీకారం చుట్టినందుకు నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్స్ అయ్యా. థ్యాంక్స్ చెప్పి మళ్ళీ మీ రాజకీయ నాయకులు చెడ్డ పనులు చేయకండి సార్. ఈ సొసైటీ బాగుపడాలంటే ఏ ప్రభుత్వానికైనా 2 నాలుకలు 2 పాలసీలు ఉండకూడదు సార్. దానివల్ల ప్రజలు పోలీసులు చెడిపోతున్నారు. చట్ట విరుద్ధమైన పనులు చేసే వాళ్ళని శిక్షించమని మీరే చట్టం చేస్తారు, మళ్ళీ మీ రాజకీయ నాయకులు దాన్ని అమలు కాకుండా చేస్తారు. కోడి పందాలు చట్ట విరుద్ధం అంటారు. కోడి పందాలు ఆడే వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళు ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తారు. ఎమ్మెల్యే గారు పండగ కదా వదిలేండి అని పోలీసులకు ఫోన్ చేస్తారు. వ్యభిచారం చట్ట విరుద్ధం అని చట్టం తెచ్చారు. లాడ్జి మీద రైడ్ చేసి వ్యభిచారం చేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేస్తే ఆ లాడ్జి మా పార్టీ వాళ్ళది కాదు, ఇదంతా ప్రతిపక్షాల కుట్రని కొట్టిపారేస్తారు. అసలు మీరు చట్టం చేయడం ఎందుకు, పోలీసుల్ని ఫుట్బాల్ ఆడడం ఎందుకు? అలాంటప్పుడు చట్టాలు ఎత్తేయండి సార్. హాయిగా కోడి పందాల దగ్గరికి వెళ్ళి మేము కూడా ఎంజాయ్ చేస్తాం. వ్యభిచారం చేసేటప్పుడు గొడవలు జరగకుండా లాడ్జికి వెళ్ళి బ్రోకర్లు అక్కడే పడుంటాం. పోలీసులు అయితే మీ రాజకీయ నాయకులు కుక్కల కంటే హీనంగా తయారు చేస్తున్నారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు అనుకూలంగా పనులు చేయించుకుంటున్నారు, తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు. ఫలానా పోలీసు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన మాట వినలేదని అధికారంలోకి రాగానే ఆ పోలీసులు ట్రాన్స్ఫర్ పేరిట ఎక్కడికెక్కడికో విసిరి పారేస్తున్నారు. పాలసీ పేరుతో లూప్ లైన్ లో పడేస్తున్నారు. కొంతమంది రాజకీయ నాయకులైతే వాళ్ళ కులానికి సంబంధించిన పోలీసు అధికారుల్ని వాళ్ళ జిల్లాల్లో వాళ్ళ నియోజకవర్గాల్లో వేయించుకుని మచ్చ లేకుండా పనిచేయాల్సిన మా పోలీస్ డిపార్ట్మెంట్ కి కులం పిచ్చి రాజకీయ పిచ్చి పట్టిస్తున్నారు. ఇది ఇలాగే జరిగితే పలుకుబడి ఉన్నవాడు రాష్ట్రాన్ని చిల్లర కొట్టుగా మార్చి సిగరెట్లు పాన్ పరాగులు కొనుక్కున్నట్టుగా మమ్మల్ని కొనుక్కుంటారు సార్. సార్ దయచేసి రాజకీయాల్ని ప్రజాసేవకు మాత్రమే ఉపయోగించండి సార్. సార్ పోలీసులు ఒక్కరోజు డ్యూటీలో లేకపోతేనే సాక్షాత్తు ముఖ్యమంత్రి మన పోలీసుల దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. అంత విలువైందండి మన పోలీస్ డిపార్ట్మెంట్. మనం మాత్రం ఫలానా స్టేషన్కి ఫలానా ఎస్ఐ అయ్యిందని చెప్పి ఎమ్మెల్యే కాళ్ళు పట్టుకుంటాం. రాజకీయ నాయకులకు సేవ చేయటం మానేసి ప్రజలకు సేవ చేయండి సార్. చూడండి, ఎమ్మెల్యే కంటే మంత్రి గొప్పవాడు, మంత్రి కంటే ముఖ్యమంత్రి గొప్పవాడు, ముఖ్యమంత్రి కంటే ప్రధాని కంటే రాష్ట్రపతి గొప్పవాడు, ఆ రాష్ట్రపతి కంటే గొప్పవాళ్ళు ప్రజలు. మీరు ఎంత గొప్పగా బతికితే ప్రజాస్వామ్యానికి అంత గొప్ప భవిష్యత్తు ఉంటుంది. సార్ నేనెన్నో మంచి పనులు చేశానని పొగిడారు. పొగడ్తలు కాకుండా నాకు బహుమతి ఇస్తారా? మా అందరి భవిష్యత్తు గురించి ఆలోచించిన వాడివి, నీకు బహుమతి ఏంటయ్యా? ఏదైనా ఇవ్వచ్చు, అడుగు. ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తాను. మళ్ళీ నాకు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగం ఇప్పించండి సార్. కాకి బట్టలు వదిలేసి కద్దరు బట్టలు వేసుకోవడానికి ఎంత బాధపడ్డానో, ఎమ్మెల్యే అయి వెధవ పనులు చేయడానికి మనసులో ఎంత కుళ్ళి ఏడ్చానో నాకే తెలుసు. ఎమ్మెల్యే టికెట్ సంపాదించడానికి నా ఆత్మగౌరవాన్ని చంపుకుని ఓ నాయకుడి కాళ్ళ దగ్గర కుక్కల పడున్నాను. గెలవడానికి డబ్బు కోసం నా ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి ఓ సంబంధం లేని ఆడదాన్ని కాళ్ళు పట్టుకున్నాను. ఎలాగైనా గెలిచి తీరాలన్న కసితో ప్రాణానికి తెగించి ఒళ్ళంతా తుట్లుగా పడిపించుకున్నాను. చివరికి ఎమ్మెల్యేగా గెలిచాను. గెలిచాక నేను చేసిన పనులన్నీ మీకు మంచి పనులుగా కనిపించకపోవచ్చు సార్. ఓ ఆడది బట్టలోడు తీసుకుని క్యాబరే చేస్తుంటే కళ్ళప్పగించి చూసే క్యారెక్టర్ కాదు సార్ నాది. కానీ నేను అలా చేస్తేనైనా ఇలాంటి సిన్సియర్ ఆఫీసర్లు రియాక్ట్ అవ్వకపోతారన్న చిన్న ఆశ. ఈయన రియాక్ట్ అయ్యారు, నేను సక్సెస్ అయ్యాను. సార్ నేను దేవుళ్ళని నమ్మే మన పోలీసుల్ని ఈ ప్రజలతో కొట్టించాను. దానికి నా మనసులో ఎన్ని వేల సార్లు క్షమాపణలు చెప్పుకున్నానో నాకు తెలుసు సార్. అలా చేస్తేనే ఈ జనం మీద మీకు కోపం వస్తుందనుకున్నాను, వచ్చింది. మీరు రాజీనామాలు చేశారు. పోలీసు ఎంత గొప్పవాడో, పోలీసు సమాజానికి ఎంత అవసరమో, పోలీసు లేని సొసైటీ ఎలా ఉంటుందో అప్పుడు తెలిసొచ్చింది జనానికి, రాజకీయ నాయకులకి.
ప్రత్యక్ష నరకం చూశారు. ఇవన్నీ తప్పులు కాదు సార్. శిక్షలు వేస్తూనే జనానికి పోలీసులకి వాళ్ళ బాధ్యత గుర్తు చేశాను. అమ్మ కడుపులో బిడ్డ ఎంత పవిత్రంగా ఉంటుందో యూనిఫామ్ లో ఉంటే నేను అంత స్వచ్ఛంగా ఉంటాను సార్. సిన్సియర్గా డ్యూటీ చేస్తాను సార్. నా ఉద్యోగం నాకు ఇప్పించండి సార్. సంఘర్షం